మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు శని త్రయోదశి ఉంది, 7వ తారీఖు మాస శివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది, ఇక 17వ తారీఖు శ్రీరాముల వారి శ్రీరామనవమి. ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురుడు, శని. యాజ్ యూజువల్గా మేష రాశిలో గురువు, మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు. ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి వస్తున్నారు. బుధుడు మేషంలో వక్రించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖున మళ్ళీ తిరిగి మీన రాశిలోకి వస్తున్నారు. రవి 14వ తారీఖు వరకు మీనంలోను, తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు. ఇక కుజ భగవానుడు కుంభరాశి శత్రుక్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు 23వ తారీఖు దాకా. 23 తర్వాత కుజుడు మీనరాశిలోకి వస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న శుక్రుడు ఉచ్చులో ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు. సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర, కుజ, రవి, బుధుల్లో కూడా చలనం ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మాసగ్రహాలు, వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు వీరికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధ, 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి సంబంధించి మనం ఫస్ట్ గుడ్ చెప్పుకుందాం, బ్యాడ్ చెప్పుకుందామా? బ్యాడ్ ఎవ్వరికి నచ్చదు, గుడ్డే కావాలి. కానీ నేను బ్యాడే చెప్తా, ఎందుకంటే మంచి ఎలా అయినా జరుగుతుంది, అది అనకపోయినా పర్లా. బట్ అసలు ఏ విషయంలో ప్రాబ్లం వస్తుందని తెలుసుకుంటే మనం ఎలాగ దాన్ని ఓవర్కమ్ అవ్వాలనేది తెలుస్తుంది. చక్కగా దాన్ని బట్టి ఇంకా బాగా ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వీళ్ళకు ఉన్నదల్లా కుజుడి యొక్క 8వ స్థాన సంచారం మాత్రమే. కుజశనులు ఇద్దరూ 8వ స్థాన సంచారంలో ఉండటం వల్ల మేజర్గా అత్తగారు, మామగారు, ఇన్లాస్తో, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో, వీటన్నిటిలో కూడా కేర్ఫుల్గా చక్కగా మీరు ప్రతిదీ ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. 8వ స్థానంలో కుజశనుల యొక్క యుతి మాత్రం ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో కొంత టఫ్నెస్ని క్రియేట్ చేస్తుంది. సంతానపరంగా కూడా పిల్లలకి సంబంధించిన విషయాల్లో, వాళ్ళకి సంబంధించిన విషయాలు ప్రతిదీ కూడా మనకి కొంచెం ఇవన్నీ కూడా ఒక సమస్యగా అనిపిస్తూ ఉంటాయి. సో కుజశనులు ఈ యొక్క 8వ స్థాన సంచారంలో కలవటం మేజర్గా జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్ ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో ఇక మంచి ఏంటి అది విషయానికి వస్తే శుక్రుడి భాగ్యస్థాన సంచారం చక్కగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో కర్కాటక రాశి వారికి మంచిగా భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు శుక్రుడు. ఇది చాలా వెరీ ప్లెజరబుల్ టైం. శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కావచ్చు, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా వ్రతాలు లాంటివి, లేకపోతే ఏదైనా చక్కగా దైవ కార్యాలు చేసుకునే అవకాశాలు కావచ్చు, ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా
మీ యొక్క ఆర్థిక వృద్ధికి సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత మేలు కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి సునాయాసంగా ఈ సమయం కనిపిస్తుంది. అండ్ యువర్ ఫాదర్ ఆల్సో సపోర్ట్ యూ వెరీ చక్కగా, వెరీ మచ్ ప్లెజర్. సో ఆనందంగా మీ యొక్క ఫాదర్ సపోర్ట్ కూడా, ఫాదర్కి సంబంధించిన పిత్రార్జితం కానీ, నాన్నగారి సపోర్ట్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కానీ సునాయాసంగా మనకి ఇక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మొదటి 4 వారాల్లో, ఏప్రిల్ మాసంలో 4 వారాల్లో మొదటి 2 వారాల కంటే తర్వాత 3-4 వారాలు ఇంకొంచెం అనుకూలంగా ఉంది. రవి యొక్క సంచారం కూడా రాశికి చక్కగా దశమ స్థానంలోకి వస్తూ ఉంది. కాబట్టి క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీ జాబ్లో కనిపిస్తుంది. ఏప్రిల్ 14th తర్వాత నుంచి రవి యొక్క సంచారం దశమ స్థానంలోకి రావటం. సో గురువు గారు కూడా నెక్స్ట్ మంత్ మారుతూ ఉన్నారు. సో కాబట్టి ప్రొఫెషనల్ వైజ్గా మీరు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి, మీరు ఎలా అయినా సరే అందరి దృష్టి నా వైపు ఉండేటట్టు చూసుకోవాలి అనుకునేట్టు మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఈ టైంలో ఎక్కువ సంవత్సరం పాటు కష్టపడిన దానికంటే ఈ 1 month మీరు ఎలా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారనేది ముఖ్యం. సో ఈ 1 month మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకున్న దాన్ని బట్టి మీ డిజిగ్నేషన్ మారే ఆస్కారాలు నెక్స్ట్ మంత్ నుంచి ఉన్నాయి. సో ఇది ఒక లాభకరమైన పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే మొదటి 10 రోజులు కూడా, ఏప్రిల్ మొదటి 10 రోజులు కూడా వృత్తిపరమైన విషయాల్లో మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. జాబ్కి సంబంధించిన విషయాల్లో ఏదో పని చేయమంటాడు, ఆ పని దానికి సంబంధించినవి ఏదన్నా ఇవ్వకపోవటం, అరే ఇదేంది ఏదో పని చేయమన్నాడు కానీ దానికి సంబంధించింది ఏమవ్వకపోతే నేనేం చేయను అనే విధంగా ఉంటుంది. సో అటు ప్రొఫెషనల్గా అంటే ఆ పనికి సంబంధించిన దాన్ని మీకు ఇవ్వకుండా, అంటే ఆ పని దేంతో అయితే కంప్లీట్ అవుద్దో ఆ వస్తువుల్ని కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏవైనా సరే వాటిని ఇవ్వకుండా ఈ కంప్లీట్ చేయమంటే ఎలా చేస్తాం, కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలాగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ని జాబ్ పరంగా, ప్రొఫెషన్ పరంగా మొదటి 10 రోజులు కూడా ఎదుర్కొనే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తున్నాయి. 10వ తారీఖు తర్వాత నుంచి కూడా కొంత జర్నీస్, కొంత లాంగ్ జర్నీస్ అనేది 10వ తారీఖు తర్వాత కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఫైనాన్షియల్ వైజ్గా ఈ రాశికి మనం చూసుకున్నప్పుడు సో బెటర్మెంట్ 3-4 వారాల్లో సంబాటు కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది. శుక్రుడి భాగ్యస్థాన సంచారం వల్ల కూడా ఫైనాన్షియల్గా కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ని ఆయన ఇస్తున్నారు. కానీ అష్టమ స్థానంలో ఉన్న కుజశనిలో ఇది మాత్రం, ఇది మీ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కావచ్చు, ఇన్లాస్ నుంచి ఆశించే వెల్త్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చే వెల్త్ కావచ్చు, వీటి విషయాల్లో మాత్రం పాజిటివ్ రిజల్ట్స్, కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి వీటి విషయాల్లో మాత్రం. సో మేజర్గా ఇక్కడ 3వ స్థానంలో కేతు ఉన్నారు, కావలసినంత ధైర్యం ఉంది. పరాక్రమ స్థానంలో కేతు ఉన్నారు చక్కగా. శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలిస్తున్నారు. గురుడు కూడా నెక్స్ట్ మంత్ నుంచి మంచి మూమెంట్లోకి వెళ్తున్నారు. సో రవి కూడా మంచి అనుకూల స్థితిలో ఉన్నారు. ఇక్కడ వెరసి మొత్తంగా మనం చూసుకున్నప్పుడు మాత్రం అష్టమ కుజ దోషము, అష్టమ కుజ శని దోషం అనేది మాత్రం చాలా వీరికి కొంచెం ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, మంట కలిగిస్తుంది. సో కాబట్టి దీనికి సంబంధించి ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్, స్పైసీ ఫుడ్, ఆయిల్, కారం కలిపి తిన్నారంటే మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన ఎసిడిటీ కావచ్చు, ఇక దానికి సంబంధించిన ఎసిడిక్, గ్యాస్ట్రిక్ ఇవన్నీ కలిపి వస్తాయి. ఆరోగ్య సమస్యలు అనేవి కుజశనుల యొక్క యుతి వల్ల ఎక్కువగా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈ 2 డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ థ్రోట్ హౌస్ మీద ఉండటం వల్ల ఇక్కడ కుజశనుల యొక్క యుతి ఎప్పుడైతే వాక్స్థానం మీద ఉందో, సో ఇక్కడ నాలికపోత, గొంతుకు సంబంధించిన మంట ఇలాంటివి కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్, స్పైసీ ఫుడ్స్, ఆయిల్కి సంబంధించి మంట కలిగించేవి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్,
ప్రోటీన్ ఫుడ్ కూడా హెల్త్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఈ టైంలో. సో వీటి విషయాల్లో కేర్ తీసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటాం. ఈ రెండు కనుక చేస్తే ఎనీ టఫ్ పీరియడ్ అనేది చక్కగా మీరు దాటుకుని ముందుకెళ్తారు. కుజశనుల యొక్క ఈతి ఉంది సుమ, జాగ్రత్త. ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు, అసలు కట్టింగ్స్ అవుతూ ఉంటాయి, అగ్ని వల్ల భయం ఉంటుంది. సో అంటే ఇలాంటి కొన్ని విషయాలు, కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ లో హిమోగ్లోబిన్, ఇలాంటి విషయాలు, ఎముకల్లో మజ్జకి సంబంధించి కొన్ని హెల్త్ ఇష్యూస్, ఇలాంటివి ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు వీళ్ళిద్దరు కూర్చొని అక్కడ. సో కాబట్టి నీలాంజన సమావాసం శనివారం పూట, ధరణీ గర్భ సంభూతం మంగళవారం పూట. సో అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఇలాంటివి ఈ రెండిటికి చేసుకుంటుంటే చక్కగా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంకా కర్కాటక రాశి వారికి అసలు అష్టమ కుజశనుల యొక్క దోషం ఏ వారంలో ఏ డేట్స్లో ఎప్పుడు ఎక్కువ గ్రావిటీ ఉండొచ్చు అనేది మనం వీక్లీ రాశి ఫలాల ట్రాన్సిట్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. కాబట్టి ఆ టైంలో అమ్మ ఈ వారమా అయితే ఓకే జాగ్రత్తగా ఉందాం అని మీకు అనిపిస్తుంది. అది చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఆ టఫ్ పీరియడ్ ఎప్పుడు శుక్రుడి భాగ్యస్థానం వల్ల మనం ఫంక్షన్లకు అటెండ్ అయ్యేది కానీ, సో మనకి సమ్మడి కొంచెం బెటర్గా ఉండేది ఎప్పుడని కానీ, దశమస్థానంలో రవి యొక్క సంచారం వల్ల ప్రొఫెషన్లో మార్పు ఎప్పుడనేది కానీ మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా బాగా తెలుస్తుంది. సో అది కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.